వెల్లుల్లితో చేసిన పెరుగు పచ్చడి. దీన్ని చలికాలంలో తినడం వలన జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. మంచి ఆయుర్వేద ఔషధంగా కూడా చెప్పుకోవచ్చు. మరీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తినడం వలన శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. ఈ పెరుగు పచ్చడిని అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి పేరు చెప్పగానే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఒకసారి ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకొని తినండి. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చక్కటి ఔషధంలా కూడా పనిచేస్తుంది. మిక్సీ జార్ తీసుకొని 10-15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, అర టీ స్పూన్ మోతాదులో జీలకర్రని, 2 ఇంచుల అల్లం ముక్కని, కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని, కొద్దిగా సాల్ట్ని తీసుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగుని తీసుకొని సరిపడా మోతాదులో వేసుకోవాలి. వీటన్నింటినీ చాలా మెత్తగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా త్వరగానే ఈ పెరుగు పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. తాలింపు పెట్టడం కోసం స్టవ్ పైన లోతుగా ఉండే కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. చలికాలంలో పెరుగు చలవ చేస్తుందేమోనని అనుకోకండి. ఇందులో మనం వాడినటువంటి వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పెరుగు ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచేవే. చలికాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు వంటివి తరచూ దాడి చేస్తూ ఉంటాయి. వాటిని తట్టుకోవాలంటే ఈ పచ్చడిని అప్పుడప్పుడు తినండి. ఇది శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ వెల్లుల్లితో చేసినటువంటి పెరుగు పచ్చడి టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే పరాటాలతో కూడా ఇది చాలా టేస్టీగానే ఉంటుంది. మామూలుగా పిల్లలకి ఉత్తి పెరుగన్నమే పెట్టే బదులు ఈ విధంగా పచ్చడి చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.